హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ అనమాట. క్రిస్పీగా ఎలా తయారు చేస్తారండి ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఎప్పుడు కూడా చికెన్ పకోడీకి మనకి బోన్ లేకుండా చెస్ట్ పీస్ ఉంటుంది కదండి, చెస్ట్ పీస్ని కొట్టించాలన్నమాట. నేనైతే 35 తీసుకున్నాను, 750 గ్రాములు. లెగ్ పీస్ కానీ తర్వాత బోన్ పీస్ ఉంటే అది మనకి పకోడీకి అంత బాగోదన్నమాట. ఫ్రంట్ ఉండే మెత్తని పీస్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టించుకోవాలండి మనం. దీన్ని మనం ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కుందాం. పీసెస్ వస్తారు, ఏమైనా పెద్దవి ఉంటే మీరు చూసుకొని చిన్నగా కట్ చేసేయండి. నాకైతే సరిపోతాయి, మనకి 1 ఇంచ్ దగ్గరతో వచ్చాయన్నమాట. లేదు, పీసెస్ ఎంత చిన్నవి ఉంటే అంత ఈజీగా కుక్ అవుతుంది అన్నమాట. పీసెస్ పెద్దవి ఉంటే కుకింగ్కి చాలా టైం పడుతుంది. ఒక లివర్ కూడా వేయించాను. పీసెస్ అయితే మనకు సరిపోతాయండి. దీన్ని ఫస్ట్ బాగా వాష్ చేసుకొని కడుక్కున్న తర్వాత మన మసాలా కారండి వీడియో ఛానల్ ఉంటుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా, సాల్ట్, కారం, సాల్ట్ అనేది మీకు టేస్ట్ దగ్గర పెట్టుకోండి. మిగతా అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ 2 వేయండి. చికెన్ మసాలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనమాట. ఇందులో నేను ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయనండి. అవన్నీ వేస్తే ఏంటంటే ఆయిల్లోకి వేగిన తర్వాత సైడ్కి అయిపోతాయి అన్నమాట. ఇది చికెన్ మసాలా అండి. నేనైతే ఎవరెస్ట్ వాడాను. మీ ఇంట్లో తయారు చేసిన పర్లేదు, మీరు నచ్చిన బ్రాండ్ మీరు వేసుకోండి. ఇది కలుపుకున్న తర్వాత మనం కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇలా ఉంచేద్దామండి. ముక్కకైతే మసాలా బాగా పట్టింది. తర్వాత మనం ఇందులోని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు 3 స్పూన్లు బియ్యం పిండి అన్నమాట. మెత్తగా ఆడించుకుని బియ్యం పిండి ఇదే కలుపుతూ శనగపిండి వేయండి. ఈ 2 వేసి 2 ఎగ్స్ అనమాట. ఇన్ని 35 కేజీ తీసుకున్నాను కదండి, 2 ఎగ్స్ వేద్దాం. దీన్ని బాగా పేస్ట్లా కలుపుకుందాం అండి. ఎక్కడా కూడా మనకి పిండి కనపడకుండా ఉండాలన్నమాట. మొత్తం లిక్విడ్ టైప్లో వచ్చేయాలి. చూసారా, ఈ విధంగా వచ్చిందన్నమాట. అంటే మనం పకోడీ వేసుకుని కూడా సింపుల్గా జారుతుంది. దాని మీద ఒక లేయర్ కూడా వచ్చిందన్నమాట. ఈ నేను వాడే గిన్నె ట్రైప్లే ఉషాద్ అండి. ఇది కడాయి ఆఫర్లో నేను 2000కి అంత తీసుకున్నాను. దీని వీడియో కూడా ఉంటుంది. ట్రైప్లే సంబంధించినటువంటి టోటల్ ఐటమ్స్ నా దగ్గర హండీ కానీ, కడాయి కానీ, ఫ్రై ప్యాన్ కానీ మొత్తం ఉంటాయండి నా ఛానల్లో. మీరు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది హిందీ వేర్ చిమ్నీ అండి. నేను తీసుకొని 6 ఇయర్స్ అవుతుందన్నమాట. బాగా స్టిల్ గుడ్ వర్కింగ్ అవుతుంది. తర్వాత గ్రీన్ చెఫ్ అండి, ఇది కూడా నా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడొచ్చు. నూనె బాగా కాగిందలే చూసుకోవడానికి జస్ట్ ఒక పీస్ వేసాను. మనకి నూనె బాగానే కాలిందండి. ట్రైప్లేలో గొప్పతనం ఏంటంటే మనం ఎక్కువ హైలో పెట్టుకున్నా సరే మాడదనమాట అది. ఎందుకంటే బాగా థిక్ ఉండడం వల్ల మాడదండి ఇది. అది నార్మల్గా అయితే మనకి వెంటనే రెడ్ కలర్ వచ్చి మాడిపోవడం ఉంటుంది. ఇటువంటి ఫ్రైస్ కానీ, పూరి కానీ మీరు ఏది చేసినా సరే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అంటే 2000, 2500, 3000, 4000 దాకా ఉంటాయి సెట్ అయితే. నా ఛానల్లో మొత్తం ఉంటాయి అన్నమాట. అంటే 3 పీస్ సెట్, ఫ్రై ప్యాన్లు, తర్వాత కడాయి మొత్తం మీరు చూడండి. ఇది 10 ఇయర్స్ ఒకదానికి వారంటీ, ఒకదానికి 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది అన్నమాట. నేను మీడియం ఫ్లేమ్లోనే ఈ బబుల్స్ పోయేదాకా వేద్దాం. చిన్న ఫ్లేమ్ పెట్టానండి, ఎందుకంటే లోపల పచ్చి లేకుండా ఉండాలన్నమాట. మన రెస్టారెంట్లో కొంచెం స్పీడ్గా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సేల్స్ కాబట్టి. మన ఇంట్లో తినేది కానీ నీట్గా కుక్ అయితే చేద్దాం. మీరు నంబరు చాలా క్రిస్పీగా చేత్తో ఇలా పీస్ చేసేసి అన్నమాట. అంత బాగుంటుంది అన్నమాట. ఇంకేమీ కలపకండి, ఇలా మీరు చేయండి, ఎక్స్ట్రాఆర్డినరీగా వస్తుంది. ఎటువంటి పెరుగు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి వేయద్దండి. ఆల్మోస్ట్ ఫస్ట్ బాయ్ అయితే అయిపోయిందండి. మీకు చూపించే రెండోది కూడా నేను వేస్తాను. జస్ట్ మీరు హాఫ్ అన్ అవర్లో తయారు చేసి వచ్చామాట. అన్నీ చికెన్ అంతా మసాలా కలుపుకొని ఒక 20 నిమిషాల నుంచి మీరు హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు చాలా ఈజీగా తింటారండి ఇది. ఇదే నేను 30 కేజీ చికెన్ బయట కొంటే నాకు తెలిసి పావు కేజీ 250 రూపాయల పైన ఉందండి చికెన్ పకోడీ. మీకు 750 రూపాయలు, 600 రూపాయలు అనుకోండి. కొన్ని ఏరియా తక్కువ ఉండొచ్చు, అంత ఖర్చు అవుతుంది. నాకైతే జస్ట్ ఖర్చు అయింది ఒక 180 రూపీస్ చికెను, తర్వాత ఒక 100 రూపీస్ నూనె మసాలా అనుకోండి. నాకైతే ఒక 270 రూపీస్ ఖర్చు అయింది అన్నమాట. అందులో మనం హెల్తీ ఈ నూనె మీరు కావాలంటే పారేసుకోవచ్చు. తక్కువ నూనె వేసాను, చూసారు కదా. మీకు నేను 200 ml నూనె వేసాను అన్నమాట. కావాలంటే ఇంకోసారి యూజ్ చేసి దీన్ని పారేయండి. దీన్ని మటుకు రీయూజ్ చేసి మళ్ళీ ఈ నూనెని ఇంకో దానికి వాడకండి. ఇంకోసారి పకోడీగానే వేసి మీరు పారేయండి. ఈ కడాయిలో వేయడం వల్ల మనకి లాభం ఏంటంటే తక్కువ నూనెతో డీప్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. చికెన్ అయినా సరే, పూరి అయినా సరే ఎక్కువ నూనె వేయాల్సి ఉండదు. అదే కడాయి కాకుండా మీరు మిగతా దాంట్లో వేస్తే ఎక్కువ నూనె వేయాల్సి ఉంటుంది అన్నమాట.
చూసారు కదండి, నేను చేతితో చిదుపుతుంటే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా క్రిస్పీగా కూడా ఉందన్నమాట. రెండో వాయి కూడా తీద్దాం. ఇది ఎప్పుడు కూడా చిన్న మంటలో పెట్టిన తర్వాత ఈ బబుల్స్ మనకి తక్కువ అయిపోవాలండి. ఈ బబుల్స్ ఎప్పుడైతే తక్కువ అయిపోయో మనం చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుగా. ఇంకొకసారి మీకు చికెన్ పచ్చడి కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలోనే, చికెన్ ఎలా పచ్చడి చేస్తారని. అది బోన్తో కూడా కలిపి చేసుకోవచ్చండి, చాలా సింపుల్ ప్రొసీజరు. కరివేపాకు అయితే మరి కంపల్సరీ అండి, ఏమైనా నీసు వాసన ఏమైనా ఉంటే మొత్తం పోద్ది అనమాట. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చేపలు అయినా సరే చికెన్ అయినా సరే లాస్ట్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ నేను 3 టైమ్స్లో మొత్తం 30 కేజీ అయిపోయిందండి. చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. మన ఇంట్లో అందరూ తినొచ్చు, నలుగురు 5 మంది వస్తే తినొచ్చండి. మనకి సింపుల్గా ఒక 250-300 రూపాయల మధ్యలో అయిపోద్ది. అదే మీరు బయట నుంచి ఈ చికెన్ పకోడా అందరికీ తేవాలంటే మీకు ఆల్మోస్ట్ 1000 రూపీస్ పైన అవుతుందన్నమాట. ఈ ఫుడ్ బిజినెస్ చాలా లాభం అండి. మన ఇంట్లోనే చేసుకుంటే మట్టుగా రెసిపీలన్నీ చాలా తక్కువ ఖర్చు పడుతుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. వాడైతే అదే నూనెని మళ్ళీ చాలాసార్లు వాడతారనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మొత్తం. చూడొచ్చు, ఇలాగ టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఏమైనా ఆయిల్ మిగిలితే ఉంటే ఎక్సెస్ ఆయిల్ అది లాగేస్తారనమాట. ఆయిల్ కూడా చాలా చక్కువ లాగిందండి, చాలా క్రిస్పీగా వచ్చింది. చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది కింద కామెంట్ పెట్టండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.